హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్. ముందుగా అందరూ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చేసుకోకపోతే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మేము చేసే నోటిఫికేషన్ మీకే వస్తాయి. ఈరోజైతే మేము బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నామండి. చూడండి బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎంత నీట్గా ఎలా చేస్తున్నాం. ఎగ్స్ బాగా ఉడికించి అలా చేసుకుంటే బాగా నీట్గా వచ్చేస్తాయండి. చూడండి బాయిల్డ్ ఎగ్ కర్రీ. అలాగే బాయిల్డ్ ఎగ్ కర్రీతో ఎప్పుడు చపాతీ రొట్టె ఎందుకని చెప్పేసి ఈరోజు మా ఆవిడ నాన్ బటర్ నాన్ అంటే చేసిందండి. అది బటర్ నాన్ ఏదో మీరే చెప్పాలండి. తందూరి బటర్ నాన్, తందూరి రొట్టి లాగా చేసింది. నేనేదో బటర్ నాన్ చేయమన్నాను, ఆమెమో తందూరి రోటీ లాగా తయారు చేసిందండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా గుడ్లు తీసుకున్నామండి. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు అన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే మనం ఉడకబెడుతున్నామండి. అన్ని కుక్కర్లోకి వేసేస్తే ఒక 5 మినిట్స్ అవే ఉడికిపోతాయి. అంతలోపు మనం ఉల్లిపాయలు అన్నీ తురిమి పెట్టేస్తే దాని తర్వాత మనం స్టార్ట్ చేసుకోవచ్చండి. ఈరోజు ఎందుకు ఆమె మాట్లాడటం లేదంటే ఆమె గొంతు కొద్దిగా బాగాలేదండి. దగ్గు ఫీవర్ వచ్చింది కాబట్టి కొద్దిగా దగ్గుతో ఏం చేయలేకపోయింది. కాబట్టి సో నేను చేయబోతున్నానండి. నేను నాకు ఇచ్చింది ఇవి చూడండి. అత్త కోడలు ఎలా కూర్చున్నారో చూపిస్తున్నారు. మీకు ఆల్రెడీ ఉడికిపోయినా అన్ని తీసేసినారు.